వేమన రెండవ శ్లోకం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని అంటే మనసు నిర్మలంగా లేకుండా ఎన్ని ఆచారాలు పాటిస్తే లాభం ఏంటి? అలాగే బాండశుద్ధి లేని, పరిశుభ్రం చేయని పాత్రలో వంట చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది, జబ్బులు వస్తాయి ఎంత బలమైన ఆహారం వండినా. అలాగే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, మనసు నిర్మలంగా ఉండి మనసు దేవుని మీద ఉంచి పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ఆ పొయ్యి మీద కూర పెట్టాను మాడిందేమో, ఆ టీవీలో నాటికి ఏమైపోతుందో, పూజ ఎప్పుడైపోతుందో అంటే ఇక శివ పూజ ఎందుకు, అనవసరం. పూజలు చేయడం ఎందుకు, టీవీ చూసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు. ఆచారాలు ఎలా అంటే, ఆచారాలు ఆత్మశుద్ధి లేని ఆచారాలు అంటే మనకి ఆచారాలు కొన్ని ఉంటాయి. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్కి కానీ, హిందువులకు కానీ, ప్రపంచంలో అందరికీ కొన్ని ఆచారాలు ఒక్కొక్క ప్లేస్కి ఉంటాయి. ఆచారాలు మనం నిర్మలంగా ఇష్టంగా పాటించాలి. పాటించకుండా ఏదో అయిపోయింది అనిపిస్తే అది ఆచారం అవ్వదు. మన పిల్లలకి ముందు తరాల వాళ్ళకి చెప్పాలి కదా, మన ఆచారాలు మన సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఉగాదికి కొన్ని సాంప్రదాయం ఉంటుంది, అలాగే సంక్రాంతికి, అలా కొన్ని కొన్ని పండుగలు ఏర్పరచుకున్నాం సాంప్రదాయాలకు సంబంధించి. అవి సరిగ్గా పాటించాలి. అది పాటించేటప్పుడు ఎప్పుడైపోతుందో విసుగు పుడుతుంది అనమాట వాళ్ళకి. టీవీ చూద్దాం ఏంటి, ఈ పూజలు చేస్తే టైం వేస్ట్ అవుతుంది, ఆ కడుపులో ఆకలేసేస్తుంది, ఇలా అనుకుని ఏదో చేశాం కదా అని చేసేస్తాం, ఆచారాలు పాటిస్తాం. మళ్ళీ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆచారాలు పాటించాం. పెద్దవాళ్ళు చెప్తేనే ఆచారాలు పాటిస్తాం. అలా అయితే మన ముంతరాల వాళ్ళకి చెప్పాలి కదా. అందుకని ఆత్మశుద్ధి, మనసు నిర్మలంగా ఉంచుకుని ఆచారాలు పాటించాలి. పాత్రలు శుభ్రం చేసుకుని వంట చేసుకోవాలి. మనసు దగ్గర పెట్టుకుని మనం పూజ చేయాలి, అప్పుడే దేవుడు మెచ్చుతాడు. అది మనలో ఉన్న దేవుడు అని వీటితో పోల్చి చెప్పాడు వేమన. బాగుంది కదా శ్లోకం. నెక్స్ట్ ఇంకో శ్లోకంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.